జెరూసలంలో నడుస్తున్నప్పుడు ఏదో కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కట్టడాలు కానీ ఇల్లు కానీ చాలా విచిత్రంగా ఉన్నాయి. మొత్తం లైమ్ స్టోన్ తో నిర్మించారు. మరి ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ ఇల్లు నిర్మించి, ఎందుకంటే కొండరాలతో నిర్మించినప్పుడు చాలా లైఫ్ ఉంటుంది కదా. 500 సంవత్సరాలు కొన్నిసార్లు మంచిగా ఉంటే ఎలాంటి భూకంపాలు రాకుండా ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా సర్వైవ్ అవుతాయి ఈ హౌసెస్. ద జెరూసలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ హ్యూమానిటీస్ అని రాస్తుంది. నా హోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. తన పేరు తిక్వా. తను ఇప్పుడు స్కూల్లో జాబ్ చేస్తారనుకుంటా. ఇక్కడే ఉన్నానని చెప్పాను. రెడీ అవుతున్నారంట స్కూల్కి వెళ్ళడానికి. రెడీ అయ్యి వస్తున్నాను. ఒక్క 25 నిమిషాలు ఇక్కడ కూర్చోమన్నారు. ఇక్కడే కూర్చున్నాను, ఈ సెంటర్లోనే. నా హోస్ట్ తిక్వా కొంచెం బిజీగా ఉండటం వల్ల నాకు తాళాలు ఇచ్చి తను బయటికి వెళ్ళిపోయారు. ఒకవేళ తను పర్మిషన్ ఇస్తే సాయంత్రం మీకు పరిచయం చేస్తాను. తిక్వా చాలా మంచి పర్సన్ కూడా. ఇప్పుడు నేను జెరూసలంలో ఉన్నా కదా, నేను ఇప్పుడు సెంటర్కి వెళ్తున్నాను. ముఖ్యంగా నా దగ్గర ఈ ట్రావెల్ కార్డు ఉంది కదా, ఈ ట్రావెల్ కార్డు నెక్స్ట్ ఒక 15 days వరకు ఇక్కడే ఉంటానని అనుకుంటున్నాను నేను. అందుకని అన్లిమిటెడ్ బస్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎన్నిసార్లైనా ఎక్కచ్చు, ఎన్నిసార్లైనా దిగచ్చు. ప్లాన్ ఒక 5,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారనుకుంటా. ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఇప్పుడు జెరూసలంలో ఉండి మనం పాలెస్టైన్లోకి వెళ్దాం, ఎంట్రీ అవుదాం. చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జ్యూస్ అందరూ కలిసే ఉంటారంట ఇక్కడ. అలాగే క్లియర్ గా నాకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు. పాలెస్టైన్ అనేది నేను ఒక కంట్రీ అనుకునేవాడిని, కానీ అది ఇంకా అఫీషియల్ గా అవ్వలేదు అనుకుంటా. అది కూడా ఒక ఇజ్రాయెల్లో ఒక పార్ట్ అని అనుకుంటున్నా. మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇప్పుడు మనం చూడాల్సిన మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని మొత్తం ఇప్పుడు పాలెస్టైన్ లో ఉన్నాయి. చూడాలి. నేను ఒక బోర్డర్ లైన్ ఉంటుందని విన్నాను నేను పాలెస్టైన్ కి. మిలిటరీ అంతా చెక్ చేస్తారన్నట్లు, కానీ ఇజ్రాయెలే దానికి రూలింగ్ అంతా కూడా. ఆ ప్లేస్ అంతా మెయిన్ గా జ్యూస్ కి అసలు బర్త్ ప్లేస్ అని చెప్తున్నారు ఇజ్రాయెల్. కానీ కొన్ని వేల సంవత్సరాల నుండి వీళ్ళంతా వలసరిపోయి ప్రపంచం అంతా ఇక బిజినెస్ పర్పస్ గా, ఏదో వర్క్ పర్పస్ గా అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తుంది. ఎవరైనా జ్యూస్ రావాలనుకుంటే మళ్ళీ వాళ్ళ మదర్ కంట్రీకి ఇక్కడికి డైరెక్ట్ గా రావచ్చంట. సంథింగ్ ఏదో కానీ ఒక ప్రూఫ్ అయితే క్యారీ చేయాలంట. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏదో ఒకటి వాళ్ళు జ్యూస్ కి అని చెప్పి ఇక్కడ ప్రూవ్ చేయడానికి. అలా ప్రూవ్ చేస్తే ఇక్కడ 3-4 months లో అసలు వాళ్ళకి ఇక్కడ ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఇష్యూ చేసేస్తారంట. మీరు డౌట్ వచ్చింది లాస్ట్ వీడియో